అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు. రాహుల ఈ లేఖనములో మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. సమాధులలో those who sleep in the graveyard, most people will listen the voice of God. కొందరు నిత్య జీవం అనుభవించుటకు వెళ్తారు. Some will go to the heaven to be with the Lord. కొందరు నింద పాలవుటకు తిరిగి లేస్తారంట. Some will wake up to undergo poverty, such kind of activities. అపొస్తలుల కార్యం 24వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చూడండి. మీరు చదివితే కొన్ని వచనాలు రాహుల ఇక్కడ లైట్ చేస్తే బాగుంటుంది. నేను తీస్తా, నాకు ఇవ్వు, నేను తీస్తా. అపొస్తలుల కార్యము 24వ అధ్యాయం 15వ వచనము. Acts 24 and 15. నీతిమంతుల గురించి అనీతిమంతుల గురించి ఈ లేఖనములో చెప్పబడుతున్నది. There will be resurrection for both just and unjust people in this world. నీతిమంతులు దేవుని రాజ్యంలో ఉంటారు, అనీతిమంతులు దేవుని రాజ్యంలో ఉండరని ఈ లేఖనం తెలియజెప్తున్నది. Believers will be with the God and unbelievers will go to the hell if they won't be with the Lord. మరొక వాక్య భాగం చూద్దాము. 1 కొరింథీ 15వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. 1 Corinthians 10:20 to 20. చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 20 నుంచి 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఈ రెండు లేఖనాలను మనము చర్చ చేసి చూసినప్పుడు, if we compare both the verses, ఆదిలో ఒక ఆదాము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. in the beginning there was a person named Adam. ఆయన ద్వారా మరణము ఈ ప్రపంచంలో ప్రవేశించింది. Due to him the death came into this world. అనగా మానవ జీవితంలో ప్రవేశించింది. Which means it came into the human life. ఆ మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ మరణాన్ని, ఆ పాపాన్ని తొలగించడానికి, the sin, the death which is in the human life, to remove that, మానవుడిగానే ప్రభువైన యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడు ఈ లోకానికి మానవావతారుడుగా వచ్చాడు. in human form the God, which means the Jesus Christ, came into this world. మనిషి ద్వారా వచ్చినటువంటి ఆ పాపాన్ని మళ్ళీ మనిషే తొలగించాలి. The sin which came into the world because of a human has to be removed by human form. ఆనాటి మనిషేమో పాపంతో నిండి ఉన్నాడు. Which means the old human Adam, he is filled with sin. ఈనాటి అంటే నూతనంగా వచ్చినటువంటి ఆ మరొక మనిషేమో అనగా యేసు ప్రభు నీతిమంతుడుగా ఉన్నాడు. The other person who came into the world, which means Jesus Christ, he is full of righteousness. ఆ మరణము పోవాలంటే, అంటే మొదటి మానవుని ద్వారా వచ్చిన మరణము పోవాలంటే కడపటిసారి వచ్చినటువంటి ఆ క్రీస్తు నీతిమంతుని యొక్క రక్తము కావాలి. ఆ రక్తం ద్వారానే పాప క్షమాపణ ఉంది. To nullify the sin which came because of the Adam, the Jesus Christ blood is the only source. Only Christ blood, who is the righteousness, he can only remove the sin which came by Adam. దీని అర్థం అంతా ఏంటంటే, the meaning of all of this is, ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్న వారందరూ చనిపోతారు. those who believe in Jesus Christ will all be dead. నమ్ముకోకపోయినా చనిపోతారు. those who don't believe him will also be dead. అయితే విశ్వాసులు చనిపోతారు, believers will die, అవిశ్వాసులు చనిపోతారు. unbelievers will also die.
ఇక్కడ చెప్పబడినటువంటి మాటల అర్థం ఏంటంటే The meaning written in those verses is ఈ ప్రభు యేసుక్రీస్తునందు చనిపోయిన వారేమో నిత్య జీవం పొందడానికి లేస్తారు. the people who died in Christ will wake up to be with the God. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు రకాల పునరుత్థానాల గురించి మనం వింటున్నాం కదా. There are two types of resurrections in these verses. పునరుత్థానములో ఒక భాగము నీతిమంతుల పునరుత్థానం ఉంది. The first part is believers' resurrection. తర్వాత రెండవది మరొక పునరుత్థానం ఉన్నది. The second one is non-believers' resurrection. వారెవరంటే అవిశ్వాసులు. They are non-believers. విశ్వాసుల యొక్క లక్షణము మేలు చేయుట. The believer's quality is doing good.